ప్రసాద్ గారు నిజంగా మతం మారుతున్నారు అనుకున్నప్పుడు మతం మారడానికి గల కారణాలు ఏంటి, వాటిని పరిష్కరించుకుంటే మతం మారే అవకాశం ఉండదు కదా. సరే, ఈ పాయింట్ మీరు అడిగిన పాయింట్కి సమాధానం చెప్పే ముందు నేను ఒక 2-3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను బైరి నరేష్ మాట్లాడిన 2 విషయాల గురించి. పాయింట్ 1 ఏంటంటే సనాతన ధర్మము బయట నుంచి వచ్చిన ధర్మం అలాంటి కొన్ని వర్డ్స్ మాట్లాడింది ఆయన. అసలు ఈ దేశంలో సనాతన ధర్మం అంటే బౌద్ధ మతము అని చెప్పి అంటున్నారు. సరే, ఈయన నాస్తికుడు అంటుండు, మళ్ళా బౌద్ధ మతాన్ని అంటే ఒక మతాన్ని మళ్ళా వన్ సైడ్ తీసుకున్నట్టు ఆయనని చెవులు సరిగా వినమనండి. నేను మతం అనే పదమే వాడలేదు, ధర్మం అన్నాను. మతము ధర్మము ఒకటే అయితే ఒక్కసారి ఎవరైనా బ్రదర్ నేను ఆయనతో నాకేం డిబేట్ లేదు, నేను ఆయనతో డిస్కస్ చేయాలనుకోవట్లేదు. నేను ధర్మము అనే పదము వాడాను. మీరు ఒక న్యూట్రల్ వ్యక్తిగా ధర్మము మతం ఒకటే అని అన్నప్పుడే ఆయన ఒక మళ్ళీ మాటలు వస్తాయి. ఈయన ఏం చెప్తున్నా అంటే బౌద్ధ ధర్మమే మొదటిది సనాతన. అసలు బౌద్ధుడిగా మారక ముందు ఆయన ఏ మతాన్ని ఆచరించిండు, వాళ్ళ అమ్మ నాన్న ఏ మతాన్ని ఆచరించారు, తాత ముత్తాతలు ఒక్క నిమిషం ఆగండి, వాళ్ళ తాత ముత్తాతలు ఏ మతాన్ని ఆచరించారు, ఇవి తెలుసుకోకుండా వచ్చేసి ఏదో జ్ఞానుల్లాగా మా ముందర చెప్తుంటే మాకు కామెడీలు అనిపిస్తుంటే మాకు ఇక్కడ. కానీ సరే, ఇది పక్కన పెట్టేస్తే మీ ప్రశ్న మీరు ఏమడిగారు ప్రశ్న మళ్ళీ. హిందూ మతంలో కులం ఉన్నదండి, ఈ కుల వివక్షత ఉన్నది కాబట్టి వాళ్ళు మతం మారుతున్నారు. ఆ కులం లేకుండా చేస్తే వాళ్ళు మతం మారే అవకాశం ఉండదు కదా. 100% అండి, మీరు అన్నది 100%. మరి ఎందుకని కులం నిర్మూలన కావాలని చెప్పేసి మాట్లాడారండి? సరే, కుల నిర్మూలన కావాలి అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వినోద్ గారు ఉన్నారు, వినోద్ గారు చాలా సార్లు ఎన్నో వీడియోలలో చెప్తుంటారు, ఎన్నో ఇంటర్వ్యూలు చెప్తుంటారు. ఆయన కుల వివక్ష ఏది రాజ్యాంగంలో నుంచి కులాన్ని తీసేయాలి, ఈ అంటరానితనం అనే ఏ విధంగా అయితే ఉందో దాన్ని కూడా ఈ కులాన్ని కూడా ఆ విధంగా చేయాలి, అలాంటి కొత్త చట్టాలను తీసుకురావాలి. ఈ కులాన్ని ఒక్కటి గుర్తుంచుకోండి సార్, ఇండియాలో ఉన్న భారతదేశంలో ఉన్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఇవి ఎవరైతే ఉన్నారో వీళ్ళు బయటికి ఇలాంటి మాట, ఇప్పుడు మాకు కులరహిత సమాజం కావాలి, మాకు కులరహిత సమాజం కావాలని మాట్లాడతారు తప్పించి ప్రొద్దున లేస్తే వాళ్ళ కులం అనే మాట మాట్లాడండి వాళ్ళకి బ్రతికేలేదు, వాళ్ళ జీవనోపాధి కూడా ఆ కులం మీదనే. ఎవరైనా సరే అంబేద్కర్ చూడండి, ప్రొద్దున లేస్తే వాళ్ళ ప్రొద్దున లేచిందంటే కులం గురించి మాట్లాడదు, కాకపోతే ఇంకోటి ఉండదు వాళ్ళకు. ఇప్పుడు ఈ నాస్తికులు అనే వాళ్ళకు కూడా ఈ కులము మతం గురించి మాట్లాడకపోతే వాళ్ళకి జీవితమే లేదు, వాళ్ళకి ఆదాయం లేదు, రూపాయి ఆదాయం లేదు. ఎందుకంటే వాళ్ళకి పని ఎవరండి ఆదాయం గురించి మాట్లాడడానికి ఈయన పెట్టుకున్న సంఘం పేరు ఏం పేరు, అసలు ఈయనకున్న అసలు ఈయనకున్న ధర్మానికి ఉన్న సంబంధం ఏమిటి? ఎంతసేపు మాట్లాడితే ఆ సొల్లంతా సమాజం అంటే ప్రజలకు ఏం పని లేదనుకుంటున్నారా? నేను ఒక మూఢనమ్మకాల నిర్మూలన సంఘ నాయకుడిగా మీరు పిలిస్తే నేను ఆయన ఎవరు అడుగుతున్నారా? ఆయన మాట్లాడలేదు నాకేం సంబంధం? మీరు మాట్లాడడానికి పిలిచారు కదా బ్రదర్, మీరు ఛానల్ పిలిచింది ఎందుకు? ఇక్కడ పాయింట్ ఏంటంటే కులం హిందూ మతంలో కులం లేకుండా చేస్తే మూర్ఖంగా కూర్చొని ప్రసాద్ గారు ప్లీజ్ లేదండి ప్రసాద్ గారు మా క్వశ్చన్ ఏంటంటే హిందూ మతంలో కులం ఉన్నది కదా, కులం లేకుండా చేస్తే వాళ్ళు మతం మారరు కదా, సింపుల్ కదా. 100% సార్, అది 100%. దానికోసం ఏం జరిగింది? అరే బైరి నరేష్ అరే ప్రసాద్ అంటే ఆయన ఒప్పుకుంటాడా? కొంచెం కామన్ సెన్స్ వీడేవాడండి నన్ను నీదైనా మాట్లాడకుండా నీ టైం వచ్చాడు మాట్లాడరా ప్రసాద్ గారు రా అంటున్నాడు. ఏంటి యూజ్లెస్ ఫెల్లో గాడు ఉన్నాడు, మనిషిని గౌరవించే విలువ కానీ ప్రతినిధి. ప్రసాద్ గారు ప్లీజ్ అండి ప్లీజ్
అది కాదండి, నేను మాట్లాడేటప్పుడు మధ్యలో రావద్దు. వాడు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో వాడు అంటాడంటే యూజ్లెస్ ఫెలో అన్నాడు. పాయింట్ రాసుకున్నా. ఇగో వీడిని పిలిచింది ఎందుకండి మరి? కాదు, ఈ పిచ్చోడిని ఎందుకు పిలిచారు? ఈ అవులగాడిని ఎందుకు పిలిచారు? వాడు ఎవడండి నన్ను వాడడానికి? ఎదుటి వ్యక్తిని గౌరవించడం చేత కానీ వాడిని ఎందుకు పిలిచారు ఛానల్ కి? ప్లీజ్ ప్రసాద్ గారు మీరు సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడండి. వీడికి చెప్పినా, నేను మీకు చెప్పాను, ప్రజలకు చెప్పాను. ప్లీజ్ నేను నీకే చెప్తున్నాను ఎదవా. అలా మాట్లాడే కరెక్ట్ ప్యానల్లో సంస్కారం మాట్లాడకండి. ఏం రైట్ ప్రసాద్ గారు ప్లీజ్ పర్సనల్ గా వెళ్ళొద్దండి. నేను వేసిన ప్లీజ్ దానికి మాత్రమే సమాధానం ఇవ్వండి. వాడు విధానమే చెప్పిందా నీ ధర్మము? ఏం బ్రదర్ నిన్నేమన్నా నీతో చెప్పానా? నీతో నేను మాట్లాడానా? నేను నీతో మాట్లాడడానికి వచ్చానా? నువ్వేవాళ్ళు ప్రసాద్ గారు ప్లీజ్ అట్లా మాట్లాడదండి. నేను వేసిన క్వశ్చన్ సంస్కారం నేర్చుకోమనండి, గౌరవించడం నేర్చుకోమనండి. ఫస్ట్ వాడిని మధ్యలో ఆపేస్తే వీడిని పని చేయండి ఫస్ట్. నరేష్ గారు ప్లీజ్. ప్రసాద్ గారు కులం లేకుండా చేస్తే మతం మారే అవకాశం ఉండదు కదా అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తాం. దానికి మాత్రమే ఆన్సర్ ఇవ్వండి. 100% కులరహిత సమాజాన్ని తీసుకురావాల్సిందే. దీని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ సొసైటీలో ఎవరైతే దీని గురించి మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్ట్ చేయాల్సిందే. ఇంతకుముందు నేను చెప్పినట్టు కూడా గాలి వినోద్ గారు కూడా దీని గురించి బాగా ప్రయత్నం. ఒకవైపు ఏమో సపోర్ట్ చేయాలని మాట్లాడతాడు, ఇంకొక వైపు ఏమో దీనికోసం పనిచేసే వాళ్ళందరూ ఈ పేరు చెప్పకపోతే బతుకులేదు, ఈ పేరులో ఒక 10 రూపాయలు. అరే నా తల్లిని గాడిద అంటున్నావు, నువ్వే మనిషిరా? నా తల్లిని గాడిద అంటున్నావు, ఇదేనారా మహిళలని గౌరవించే జాతి నీదేనారా? ప్రసాద్ గారు అట్లా మాట్లాడొద్దండి ప్లీజ్. ప్రసాద్ గారు ఏం మాట్లాడుతుంది సార్ వాడు? ప్లీజ్ ఏమే వాడు వీడు బాధ్యత. ఏం మిస్టర్ ప్రసాద్, ఏ మిస్టర్ ప్రసాద్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటున్నావు యూజ్లెస్ ఫెలో. మనిషికి అన్నం తింటున్నావు, మనిషి పెండ తింటున్నావా? మనిషిని అరే అనే సంస్కారం అనేది అసలు ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదువురా నాయన. నువ్వు చదివి అసలు కుల నిర్మూలన కోసం నీ పాత్ర ఏంటో చూసుకో. ఎదుటి మనిషిని గౌరవించడం చేతగా కూడా మాట్లాడుతున్నావు. మధ్యలో ఇంకా న్యాయ కోవిదులు ఉన్నారు. వినోద్ కుమార్ గారిని అడుగు. సార్ వినోద్ కుమార్ గారు, ఇతను మాట్లాడే విధానం సరైనదేనా? సమస్యను డైవర్ట్ చేస్తూ వాడు వీడు గాడిద కొడుకు అరే అంటాడు. ఈ బుద్ధిహీనులు ఎందుకు తీసుకుంటారు ఫస్ట్?